హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి. అయితే మీకు ఏంటంటే ఇవైతే ఇవి ఇళ్లకు వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఏం పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమి ఇచ్చారో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈపీఐపీ ఓటర్లందరికీ ప్రత్యేక ఈపీఐపీ నెంబర్లు అయితే ఇస్తున్నారు. రాబోయే 3 నెలల్లో దేశంలో ఓటర్లందరికీ ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఫోటో ఇండికేషన్ కార్డు ఈపీఐపీ సంఖ్యను జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మనకు ప్రకటించారు. అయితే ఈపీఐపీ సంఖ్య అనేది కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఓటర్కు జారీ చేసే ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటుందండి. ఇటీవల కొంతమంది ఓటర్లకు ఒకే ఓటర్ ఐడి కార్డు సంఖ్యను జారీ చేస్తున్నట్లు వివాదం అయితే చెలరేగడంతో ఈసీ ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది. ఒకే ఓటర్ ఐడి కార్డు సంఖ్యలు ఉన్న వారంతా నకిలీ ఓటర్లు కాదని మరోసారి పేర్కొనింది. 100 మందికి పైగా ఓటర్లపై చేసినటువంటి నమూనా విచారణలో నకిలీ ఓటర్ ఐడి కార్డుల సంఖ్య ఉన్నా కానీ వీరంతా నిజమైన ఓటర్లు అని చెప్పేసి వెల్లడించింది. ఈ ప్రకటనలో తేలింది ఏంటంటే, మనకు 2000 సంవత్సరంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు ఈపీఐపీ సిరీస్ కేటాయించడంపటికీ మనకు కొంతమంది ఎలక్ట్రోలైట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు సరైన సిరీస్ను ఉపయోగించలేదు. సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వతంత్రంగా మనకు ఎన్నికల జాబితా డేటాబేస్లను నిర్వహిస్తున్న కారణంగా నకిలీ ఐడి కార్డుల సంఖ్య కేటాయింపు సమస్యను గుర్తించలేకపోయామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈసీ అయితే మనకు దేశవ్యాప్తంగా ఏంటంటే మనకు ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి ఏంటంటే ఈపీఐపీ నెంబర్లు అనేది ఇస్తారండి. ఈ నెంబర్ల ద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి ఏంటంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఈపీఐపీ నెంబర్ అనేది ఉంటే కనుక మీకు సేఫ్ అని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి ఏంటంటే సో ఈపీఐపీ నెంబర్ అనేది డైరెక్ట్గా ఏంటంటే వారి ఇళ్లకు ఈ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.